అధికారమే పరమావధిగా అబద్ధపు హామీలిచ్చిన కాంగ్రెస్ సర్కారుపై జనమంతా నిప్పులు చెరుగుతున్నారు. హస్తం పార్టీ అంటేనే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని మండిపడుతున్నారు. రేవంత్ సర్కారుపై జనంలో ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుందో ఒకసారి వారి మాటల్లోనే విందాం. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు వేరు, ఇప్పుడు చేస్తున్నటువంటి మాటల తీరు, ఆచరణ తీరు వేరుగా ఉంది. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించింది. ఇంకా కూడా రైతులకి రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా సన్న రకం ధాన్యాలకు 500 రూపాయలు బోనస్ క్వింటాకి ఇస్తామని చెప్పి చెప్పింది. వర్షాకాలంలో పండించినటువంటి పంటలకే ఇప్పటికీ బోనస్ పడనటువంటి పరిస్థితి ఉంది. ఎండాకాలం సంబంధించినటువంటి పంటలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఐకేపీ సెంటర్లు తెరవలేదు. అకాలమైనటువంటి వర్షాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే ప్రభుత్వం ఈ రైతులకు సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి, ఓవైపు వడగాల్పులు ఇంకోవైపు వస్తూ ఉన్నాయి. ఈ రెండింటి రీత్యా రైతాంగం ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి పండించినటువంటి ప్రతి పంటని, ప్రతి గింజని కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అది తడిచినా లేకపోతే ఇంకో రకంగా ఉన్నా దానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పి, రైతులకు గిట్టుబాటు ధర అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంలో ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 అని, ఈ సంవత్సరము బడ్జెట్లో కూడా 3500 నియోజకవర్గానికి చొప్పున అని చెప్పి కేటాయించడం జరిగిందంటున్నారు. కానీ ఏ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చి బునాది లేపిన పాపన పోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తారా నిర్మించలేరా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఒక్కొక్క బస్తా 70 రూపాయల సిమెంటు ధర కూడా పెరిగింది. పేద ప్రజలకు ఇస్తున్న 5 లక్షల గృహ నిర్మాణానికి సంబంధించింది దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్క అర్హునికి కూడా ఇప్పటికైనా ఇస్తారా, ఇవ్వరా, లేదు ప్రజల్ని మభ్యపెట్టి కాలయాపన చేస్తారా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేది కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత ప్రజలు తిరగబడితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ పాతాల లోకాల దోళాలను అక్కడికి పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కావస్తున్నా వాళ్ళు ఇచ్చిన హామీలలో ఇందిరమ్మ ఇళ్లను ఏర్పాటు చేస్తామని, యుద్ధ ప్రాతిపాదికన అందరికి ఇండ్లు కట్టిస్తాం, పేదవారికి ఇండ్లు కట్టిస్తామని చెప్పి చాలామందికి పైలట్ ప్రాజెక్టు కింద ఒక ఊరు, ఒక మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామాలలో ఉన్న పైలట్ ప్రాజెక్టు కింద ఇచ్చిన గ్రామాలలో ఉన్న ఇండ్లను కూడా కూలగొట్టి ఈరోజు రోడ్న వేసి వాళ్ళకి ఎలాంటి దిక్కులేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఇలా ఇప్పటి వరకు కూడా తట్టడి మట్టి కూడా పోయని పరిస్థితి ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, కట్టుకోమని చెప్పి నేటికి కూడా ఆ ఇండ్లని కూలగొట్టి ముగ్గుపోయకుండా వాళ్ళని రోడ్లో పడేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఈ యాదాద్రి జిల్లాలో కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ఈ గ్రామాలలోని నిరుపేదలకు సంబంధించినటువంటి ఇండ్లను నిర్దాక్షిణ్యం కూలగొట్టించి ముగ్గులు పోసి వారికి ఇండ్లు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి వారికి ఇప్పటికీ ఇల్లు లేని పరిస్థితులకు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. దయచేసి ఈ కూలగొట్టిన ఇండ్లకు సంబంధించింది సుమారుగా 15 రోజులు 2 నెలలు కావస్తుంది. వాళ్ళకి ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఈ పరిస్థితులు ఈ రకంగా ఉంటే రేపు మరి వీళ్ళకే ఈ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్న ఈ గ్రామాల పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇంకా మిగతా గ్రామాల పరిస్థితి ఏంది? ఆ గ్రామంలో అసలు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తక్షణమే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఏ గ్రామ పంచాయతీల్లోనైతే తీసుకొని వచ్చారో, ఇండ్లు కూలగొట్టారో వాళ్ళందరికీ తక్షణమే ఇండ్లు మీరు మంజూరు చేసి ఈ ఇండ్లను కట్టించే విధంగా కృషి చేయాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఆటోలో కిస్తీలు కట్టుకోవడానికి కానీ, కుటుంబాన్ని తీసుకోవడానికి కానీ అనేక రకాల ఇబ్బందులకు ప్రభుత్వం గురి చేసింది. కనీసం అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో కూడా, ఆర్టీసీ బస్టాండ్లను ముట్టించిన సందర్భంలో కూడా, రాస్తారోకలు చేసిన సందర్భంలో కూడా, కనీసం పార్టీకి విన్నవించుకున్న సందర్భంలో కూడా కనీసం స్పందన కరువైంది. అందరినీ మోసం చేశారు. కనీసం ఇప్పుడు విజ్ఞాపన పత్రాలు అందజేద్దామంటే కూడా కలవని పరిస్థితి ఏర్పడ్డది. కావున ఇకనైనా ఈ మాకు ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీ అయితే ఏది ఉన్నదో సంవత్సరానికి 12,000 రూపాయలు కాకుండా నెలకు 12,000 రూపాయలను ఇచ్చి మా ఆటో రంగాన్ని, మా కార్మిక రంగాన్ని, మా ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఆదుకోవాలని, తద్వారా మాకు ఇచ్చినటువంటి ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేడీస్కి స్కూటీలు ఇస్తా అన్నారు. స్కూటీలు ఏవి?
ఒక్క స్కూటీ కూడా కనిపించలేదు. ఓన్లీ హామీలలో మాత్రమే స్కూటీలు కనిపించినాయి. మూడవది 2500 ప్రతి మహిళ గృహంలో ఒక 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. 2500 లేవు. ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందరు అప్లై చేయండి అన్నారు, చేశారు, అవి లేవు. రకంగా వాళ్ళు ఇచ్చిన అబద్ధపు ఈ హామీల వల్ల జనాలు కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి ఈ పిచ్చి పిచ్చి మాటలతోని మేము ఇది 1-2-3 హామీలే చెప్తున్నాం. మేము మహిళలకే కానీ మాకే కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తో ఎలాంటి మేలు జరగలేదు. ఇది బండా గుద్ది చెప్తున్నాం మేము. ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము నమ్మదలుచుకోలేదు. ఆల్రెడీ నమ్మి మోసపోయిందని ఒక్కొక్క జనాలు మా ముందుకు వచ్చి మేము అవునమ్మా ఒకసారి చూడండి అని నమ్మి మోసపోయినామని బాధపడతా ఉన్నారు. అందులో పాపము ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఎలక్షన్ల ముందు అన్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేరు. ఎందుకంటే గెలవాలి కదా వాళ్ళు. ఆ గెలవడం కోసము ఇలా అన్ని అబద్ధపు హామీలు 400 గ్యారెంటీలు అని అవి అన్నీ చెప్పారు. ఇప్పుడు ఏమీ లేవు. దయచేసి ఈ అబద్ధపు గవర్నమెంట్ని పక్కకు పెట్టాలనే ఆలోచన ఉంది మాకు. మీరందరూ కూడా మాతో పాటుగా సహకరించండి. అబద్ధపు హామీల ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ని పక్కకు జరుపుకుంటే బాగుంటుంది. కాంగ్రెస్ అనేది 420 హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని వెళ్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తులం బంగారం ఇస్తున్నారు, అది ఏమీ లేదు. ఇంకొకళ్ళకి ఆడవాళ్ళకు స్కూటీ ఇస్తున్నారు, అదేం లేదు. అంత దొంగ హామీలు చెప్పిండు, దొంగ ప్రభుత్వాన్ని వెళ్తున్నాడు. ఈ రాబోయే తరానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తారు, చంద్రశేఖరరావు గారు మళ్ళీ సీఎం అవుతారు, అది మేము పక్కా చెప్తున్నాము. ఎలక్షన్ల ముందు అన్ని దొంగ హామీలు ఇచ్చాడు, కానీ ఏ ఒక్క హామీ సుతం నెరవేర్చలేదు. దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిన సుతం మేము కాంగ్రెస్కు ఓటు వేయకుండా చెప్పేసి మేము ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి మా కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపిస్తామని మేము అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడే ముందు ఒక 420 హామీలు ఇచ్చిండ్రు. ఎందుకోసం ఇచ్చారంటే వాళ్ళు మేము అధికారంలో రాము, ఏది పడితే అది ముచ్చట చెప్పి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఏదో ముచ్చట గుడ్డి చెప్పుదామని జనాలు నమ్ముతారన్నట్టు నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు. కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన తర్వాత వాళ్ళు విద్యారంగానికి కానీ యువతకు కానీ అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని చెప్పేసి అన్నీ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎంతోమంది యువకులు నిన్ననే వరంగల్లో ఒకటి నిరుద్యోగ మేళా అని పెడితే, ఉద్యోగ మేళా అని చెప్పేసి పెడితే ఆ నిరుద్యోగులందరూ కూడా దాదాపు 1000 సంఖ్యలో వచ్చిండ్రు. సో అంటే మీరు వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము, 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పేసి అన్నారు. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది, జాబ్ క్యాలెండర్ లేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ చేసిండ్రు? గత ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, వాళ్ళు రాసినటువంటి పరీక్షల తర్వాత రిజల్ట్ ఇచ్చి వాళ్లకు ఉద్యోగ నియమపత్రాలు ఇచ్చి మీరు ఇచ్చినట్టు మీరు సాటింపు చేసుకుంటున్నారు తప్ప మీ హయాంలో మీకు ఏమన్నా చేసిండ్రా?